ధర్మరాజు గారు ఆ ఆహ్వానం వినగానే గబగబా తన తమ్ముళ్లతోటి ద్రౌపదీదేవితోటి ధౌమ్యుడితోటి కొద్ది పరివారంతో కలిసి మళ్ళీ జూదం ఆడడానికి వచ్చాడు. మళ్ళీ తీసుకొచ్చారు, మళ్ళీ సంతోషంగా ఆహ్వానించారు. మొదటిసారి ఎలా పిలిచారో అలాగే పిలిచారు. ఏ మణిమంటపంలో ఈ జూదం జరిగిందో అదే జూద గృహానికి మళ్ళీ తీసుకెళ్లి కూర్చోబెట్టారు. సభామంటపంలో కూర్చోబెట్టి మళ్ళీ దుర్యోధనుడు అన్నాడు, శకుని నా పనుపునాడతాడు, నేను పందెం ఒడ్డుతాను, నువ్వు ఆడు ఒడ్డన్నాడు. ఏమీ అనలేదు ధర్మరాజు. ఎందుకని? ధర్మరాజు గారి హృదయం ఏమిటో తెలుసా? కాలం తన వైపుకి కలిసి వచ్చి పెద్దనాన్నగారిని ఎదిరించి తిరిగి ఇచ్చేయకూడదు రాజ్యం. రాజ్యం మళ్ళీ జూదంలోనే పోవాలి. ఎలాగో పోతుందని తెలుసు. ఎందుకంటే శకునిది మాయాజూదం. ఆయనకి పాశాధిష్టాత్రి దేవత అనుగ్రహం ఉంది కాబట్టి పందెం ఆయన పక్షానే పడుతుంది కాబట్టి రాజ్యం పోతుంది. పోతే ఏమవుతుంది? రాజ్యం పోయింది. భీమార్జునందుకుల సహదేవులు సంతోషపడిపోతారు. మనకి భార్య వరాలు కోరుకుంటే ధృతరాష్ట్రుడు బిచ్చమేసినట్టు వచ్చిన రాజ్యం పోయింది. ఇప్పుడు మన క్షాత్రధర్మంతో సంపాదిద్దామంటారు. ఇప్పుడు తాను కాదనడుగా. కాదన్నప్పుడు యుద్ధం జరుగుతుందిగా. యుద్ధం జరిగితే ఖచ్చితంగా దుర్యోధనాదులు ఓడిపోతారుగా. అప్పుడు తమ పరాక్రమంతో గెలుచుకున్న రాజ్యానికి తాను ప్రభు అవుతాడుగా. ఇప్పుడు ఎంత చక్కగా కలిసి వచ్చింది ధర్మరాజుకి. ధర్మరాజుకి కలిసి వస్తోందని శకుని అనుకుంటున్నాడా? అనుకోడు. ఎందుకని? వాడి అధర్మమే వాడి బుద్ధిలో వాడు గెలుస్తున్నానన్న భావన వాడికి కలిగేటట్టు చేస్తుంది. అది విచిత్రం. అందుకే అధర్మాన్ని పట్టుకుని పతనమైపోయేటటువంటి వాళ్ళు మీరు చూడండి లోకంలో. ఏమిటండి ఆయన అంత పాపపు జీవనం చేస్తాడు, అంత వృద్ధిలోకి వచ్చాడేమండి అంటారు. ముందు చక్కగా వెలిగినట్టు కనపడుతుంది, ఒక్క తప్పు నిర్ణయం. ఆ తర్వాత శేష జీవితం అంతా పరమ భయంకరంగా నడుస్తూ ఉంటుంది. ఎక్కడో కారాగార వాసంలో మగ్గిపోతూ ఉంటాడు. ఐశ్వర్యమంతా మధ్య పతనమైపోతుంది. ధర్మం పట్టుకున్న వాడికి అలా కాదు. ఓర్పుతో ఉంటాడు, ధార్మికంగా రాజ్యాన్ని మళ్ళీ సంపాదించుకోగలుగుతాడు. అందుకే ధర్మరాజు గారు కోరుకున్న కోరిక తీరడానికి వలసిన ప్రణాళిక దుర్యోధనుడి వైపు నుంచి వచ్చింది. కూర్చున్నారు. కూర్చుంటే శకుని అన్నాడు, ధన సంపద రాజ్యంబున దినకర తేజుండు మిమ్ము ధృతరాష్ట్రుడు పెంపున పూజించే చనదింకను వాని నొడ్డి సరిక్రీడింపన్. దినకర తేజుండుట ధృతరాష్ట్రుడు, సూర్యభగవానుడితో సమానమైనటువంటి తేజస్సు కలిగినటువంటి ధృతరాష్ట్ర మహారాజు మీకు ఓడిపోయినటువంటి రాజ్యాన్నంతటినీ తిరిగి ఇచ్చేశాడు ఈ మధ్యని. కాబట్టి ఇప్పుడు రాజ్యం మీది. ధృతరాష్ట్రుడు మీకు తిరిగిచ్చిన రాజ్యాన్ని మళ్ళీ పణంగా వడ్డమని నేను అడగను. ఎంత ధార్మికంగా మాట్లాడినట్టు కనపడతాడో చూడండి. ఎందుకని? ఇప్పుడు వాళ్ళకు ఒక విషయం అర్థమైంది. ఏమిటి అర్థమైంది? ఇప్పటికే ఒక తప్పు చేశాం. ఏమిటా తప్పు? వాళ్ళ దగ్గర రాజ్యాన్ని తీసుకోవడం కాకుండా ద్రౌపదీదేవిని పరాభవించాం. ఇప్పుడు వాళ్ళు కక్ష పెట్టుకుని ఉన్నారు మనసులో. ఇప్పుడు మళ్ళీ రాజ్యం తీసుకుంటే ఏమవుతుంది? పోతే పోయింది, రాజ్యం యుద్ధానికి వస్తారు. యుద్ధానికి వస్తే ప్రమాదం కదా. అందుకని ఈసారి రాజ్యం కాదు అడగవలసింది, రాజ్యం పందెం వద్దన్నాడు. మరి ఏమిటి పందెం వడ్డాలి అంటే అంటున్నాడు, ఏమీ లేదు, ఈసారి ఎవరు ఓడిపోతారో వాళ్ళు జింక చర్మం నారచీరలు ధరించి బ్రహ్మచర్యం పాటిస్తూ అరణ్యాలలో 12 సంవత్సరములు తిరుగుతూ కేవలము దుంపలు తేనె కందమూలములు తింటూ జీవనం చేసి 12 సంవత్సరములు అరణ్యంలో అలా బ్రతికిన తరువాత 1 సంవత్సరం పాటు ఏదైనా ఒక రాజ్యంలో ఎవరికీ తెలియకుండా అజ్ఞాతమైనటువంటి జీవితాన్ని గడపాలి. ఈ అజ్ఞాతవాసం చేస్తున్నటువంటి సంవత్సర కాలంలో ఒకవేళ ఓడిపోయిన వాళ్ళని గెలిచినటువంటి వాళ్ళు మళ్ళీ పట్టుకోగలిగితే, ఇదిగో నువ్వు ఇక్కడ ఉన్నావు అని దొంగాటలా పట్టుకోగలిగితే మళ్ళీ 12 ఏళ్ళు ఒక ఏడాది అజ్ఞాతవాసం మళ్ళీ చేస్తుంటారు. అంటే ఇప్పుడు రాజ్యం అడిగాడా శకుని? అడగలేదు. ఎందుకని? అరణ్యానికి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా రాచరికం ఎక్కడ ఉంటుంది? ఉండదు. వాళ్ళు అడవికి వెళ్ళిపోతారు. అడవికి వెళ్ళిపోయిన వాళ్ళ వెనక సైన్యం ఎక్కడ ఉంటుంది? సైన్యం ఉండదు. 12 ఏళ్ళు అరణ్యానికి వెళ్ళిన వాళ్ళు ఎక్కడో అడవుల్లోకి వెళ్ళిపోయి ఆ కందమూలాలు తింటూ ఆ తేనె తాగుతూ దిక్కు తోతక బ్రహ్మచర్యంతో తిరుగుతూ నారచీరలు కట్టుకుని తాము రాజులమన్న విషయాన్నే మరిచిపోయి పౌరుష ప్రతాప విహీనులై తిరుగుతుంటే మనం ఇంత సైన్యాన్ని ప్రోధి చేసి ఇంకా బలంతో ఎప్పుడో అకస్మాత్తుగా అరణ్యానికి వెళ్ళి 5గురిని మట్టు పెట్టేయచ్చు.
శాశ్వతంగా పీడ వదిలిపోయింది. ఒకవేళ మనం మట్టు పెట్టలేదు పో, అజ్ఞాతవాసం చెయ్యాలిగా. అప్పుడేముంది, 5 దాక్కోవడానికి తేలికైన వాళ్ళు ఏంటి? ఎవరి తేజస్సు అందులో దాగుతుంది? భీమసేనుడు ఎక్కడ దాగుతాడు? అర్జునుడు ఎక్కడ దాక్కుంటాడు? వాళ్ళ మనుష్యుల యొక్క ఆహార్యములే అలా ఉంటాయే, వాళ్ళని చూస్తేనే తెలిసిపోతుంది. అంతటి పౌరుష పరాక్రమోపేతులే, అంతటి తేజోవిరాజితులే. అటువంటి వాళ్ళు ఎక్కడ దాక్కుంటారు? ద్రౌపదీదేవి ఎక్కడ దాక్కుంటుంది? వాళ్ళు ఎక్కడ దాక్కున్నా తెలిసిపోతారు. తెలిసిపోతే మనం ఇదిగో మీరు ఇక్కడ ఉన్నారు అని ఒక మాట అంటే చాలు, అబ్బెబ్బే మేము లేవనరు. ఎందుకని? ధర్మరాజు ఒప్పుకుంటాడు కాబట్టి, ధర్మం ఉన్నవాడు కాబట్టి ఒప్పుకుంటాడు కాబట్టి మళ్ళీ 12 ఏళ్ళ అరణ్యవాసానికి పోతారు. కాబట్టి ఇప్పుడు వాళ్ళకి వాళ్ళ రాజ్యం గెలవవలసిన అవసరం మనకే ఉంది. అలా అరణ్యాలు పట్టి తిరుగుతూనే ఉంటారు. ఇంకా మనం ఎప్పుడో అవకాశం వచ్చినప్పుడు సైన్యంతో వెళ్ళి పట్టు పెట్టేస్తాం. ఏమయ్యారు పాండవులు? ఎవరికి తెలుసు? ఎక్కడో ఉన్నారు అడవిలో. ఏమయ్యారు పాండవులు? ఎక్కడో ఉన్నారు అజ్ఞాతవాసంలో. ఏమయ్యారు పాండవులు? ఏమో ఏ పులి తినేసిందో పీడా పోయిందంట. ప్రజలు మర్చిపోతారు. ఎదురుగుండా లేనివాడు జ్ఞాపకం ఉండడుగా, కాబట్టి మర్చిపోతారు. గొడవ వదిలిపోయిందిగా. అంటే ఎంత ప్రమాదకరమైన ఆలోచనలు తేగలిగిన వాళ్ళో చూడండి దుష్టచతుష్టయం. దీనికి నీ రాజ్యాన్ని శాశ్వతంగా అపహరించడానికి నీ తేజస్సులకు భయపడి మీతో యుద్ధం చెయ్యలేక ఇలా పణం పెడుతున్నాం అంటారా? అనరు. అక్కడే పప్పులో కాలేశాడు శకుని. నేను మీతో అన్నాను కదా, బుద్ధులు ప్రచోదనం చేయబడతాయి పరమేశ్వరుడి చేతని. ధర్మరాజు గారు ధర్మానికి కట్టుబడి కూర్చున్నాడు. పందెం ఇదని కూడా ఆయన అనలేదు, ఆయన కూర్చున్నాడు. చాలా తెలివిగా ఆలోచించాననుకున్న శకుని అక్కడే పప్పులో కాలుబడి. ఎక్కడ? రాజ్యం పోగొట్టుకుని అరణ్యానికి వెళ్ళమని లేదు, మీరు అరణ్యవాసం అజ్ఞాతవాసం చెయ్యాలన్నాడు. చెయ్యగలరేమిట్లే అనుకున్నాడు. చేస్తే ఆలోచించలేదు. అప్పటికేమనుకున్నాడు? చేస్తే జూదం ఉందిగా అనుకున్నాడు. కానీ ఏమైంది? మహర్షి కనబడి అక్షవిద్యని ప్రసాదించాడు ధర్మరాజుకి. అందుకని జూదం ఆడలేకపోయాడు. ఇటు జూదానికి తలుపులు పూసుకుపోయాయి అరణ్యవాస అజ్ఞాతవాసాల తర్వాత. చెయ్యగలరేమిట్లే అన్నవాళ్ళు చెయ్యడం కాదు, పరమేశ్వరుడి అనుగ్రహాన్ని పొంది అర్జునుడు పాశుపతాస్త్రాన్ని సంపాదించాడు. ఎందరో రాక్షసుల్ని కిమ్మీనాదుల్ని భీముడు సంహారం చేశాడు. ఎందరో కొన్ని వేల మంది బ్రాహ్మణులకి సూర్యభగవానుడిచ్చిన అక్షయ పాత్రతో అన్నం పెట్టాడు. ఎక్కడుంటే అడవిలో ఉండి మహారాజుల ధర్మరాజు ఉన్నాడు, అంతఃపురంలో ఉండి ఏడుస్తూ వాళ్ళు ఎక్కడ బాబో ఇదేమిట్రా మనం ఒకలా అనుకుంటే ఒకలా సంతోషంగా ఉన్నారని వీడు ఏడుస్తూ అంతఃపురంలో ఉన్నాడు. ఎక్కడున్నా నువ్వు సంతోషంగా ఉన్నావా? నీ మనసు సుఖంగా ఉందా? నీ మనసు సుఖంగా లేని నాడు నువ్వు బంగారు పాన్పు మీద పడుకుంటే ఎవడికి కావాలి? నులక మంచం మీద మామిడి చెట్టు కింద వేసుకుని పైన ఉత్తరీయం తీసి దులుపుకుని తలగడ తిండేసు పడుకుని గుర్రు పెట్టి నిద్రపోయావా? వాడు సుఖపడినవాడు. ఎవడికి కావాలి? ఏసీ వేసుకుని పెద్ద బంగారు పాన్పు మీద పడుకుని నిద్ర పట్టక అటు దొల్లి ఇటు దొల్లి తెల్లవారుజాము 4 అయిన తర్వాత కళ్ళు ఎర్రబడి నిద్ర పట్టక సంపాదించిందంతా దొంగ సంపాదన ఏమైపోతుందో అని బెంగ పెట్టుకున్న నీ బ్రతుకు ఒక బ్రతుకు అవుతుందా? ధార్మికంగా బ్రతికి సంతోషంగా పడుకున్నవాడు వాడు ధార్మికుడు. వాడిది జీవనం అంటే. వాడు హాయిగా పడుకుంటాడు, రామనామ సంకీర్తనం చేస్తాడు, పొద్దున్న లేస్తూ భగవంతుడికి నమస్కారం చేసి సుప్రభాతం పాడుకుంటూ మళ్ళీ లేస్తాడు. వాడు సుఖపడినవాడు. ఎవడు ధర్మాన్ని పట్టుకున్నాడో వాడు సుఖపడతాడు. కాబట్టి రాజ్యం అడగక్కర్లేదనుకున్నాడు శకుని. ఇదే హక్కు అయింది పాండవులకి. పూర్తి చేశాంగా అరణ్యవాసం అజ్ఞాతవాసం, మా రాజ్యం మాకు ఇవ్వాలిగా, ఇమ్మనన్నారు. ఇప్పుడు ఏమైంది? 2 తలుపులు మూసుకున్నాయి. జూదమా ఆడలేడు, మహర్షి అక్షహృదయం ఇచ్చేశాడు. యుద్ధమా చెయ్యలేడు, రాజ్యమా ఇవ్వలేడు. కాబట్టి తెంపరితనంతో మూర్ఖత్వంతో ఏమన్నాడు? 5 ఊళ్ళు కాదు, సూది మొనమోపినంత భూమిని ఇవ్వనన్నాడు. కృష్ణుడు ఏమన్నాడు? భగవంతుడి వాక్య ఎక్కడికి పోతుంది? ఈ కర్ణులు 10 వేరులైన అని నొత్తురు చత్తురు రాజరాజా అన్నాడు. అయిందా లేదా? తొడలు విరిగిపోయి యుద్ధభూమిలో పడిపోతే ఆకులు గద్దలు పీకిసేయి. దుర్యోధనుడు పోగొట్టుకున్నాడా? బుద్ధి ప్రచోదనంలో శకుని చాలా బాగా ఆలోచించాననుకుని పెట్టినటువంటి పందెం పుట్టి ముంచేసింది ధార్తరాష్ట్రులకు. ఏమీ మాట్లాడకుండా కూర్చున్నా ధర్మరాజు యొక్క అంతిమ విజయానికి అది కారణమైంది. ఏమీ మాట్లాడకపోయినా ధర్మజుడికి అనుకూలించడం ఏమిటి? ఇంత ప్రణాళిక వేసిన వాడికి ప్రతికూలించడం ఏమిటి?
ఎవడు పట్టుకున్న ధర్మం వాడిని కాపాడుతోంది, ఎవడు పట్టుకున్న ధర్మం వాడి బుద్ధిని ప్రచోదనం చేస్తుంది. నువ్వు మాట్లాడకరా, వాడు మాట్లాడి గోతిలో పడతాడు అన్నాడు పరమాత్మ. ధర్మరాజు గారు ఊరుకున్నాడు. పక్కన నిలబడే చెప్పాలా కృష్ణుడు? నిలబడకుండానే రక్షించాడు. అది కృష్ణ వైపు. కొన్నిసార్లు పక్క నుండి కాపాడతాడు, కొన్నిసార్లు పక్కన లేనట్టుగా ఉండి కాపాడతాడు. కాబట్టి ధర్మరాజు గారు అన్నారు అలాగే, దానికే ఉంది, అలాగే ఉండుతాడు అన్నాడు. నువ్వు అన్నట్టే, ఎవరు గెలిస్తే వాళ్ళది అంతఃపురంలో ఉంటారు, ఎవరు ఓడిపోతే వాళ్ళు 12 ఏళ్ళు అరణ్యవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం వెళ్ళిపోతారు. ధర్మసుతుడొడ్డి శకునిక ధర్మస్థితి నూటుబడియే దైవము చెయ్యిది నిర్మితమైన శుభాశుభ కర్మఫలం బెట్లు దేహి కడబగ నేర్చును. ఆ ధర్మరాజు గారు పందెం వేయడు, ఎప్పుడు శకుని వేస్తాడు. మొదటి పందెం శకుని వేశాడు, వాడు అనుకున్నట్టే పడింది, గెలిచేసామన్నారు, మేము వెళ్ళిపోతున్నాం అన్నారు. అంతే. నిజానికి మనం బుర్రబద్దలు కొట్టుకున్నాం కానీ వాళ్ళేం పెద్దల్లా చేయలేదు. మేం గెలిచామన్నాడు, మేము వెళ్ళొస్తామన్నాడు. ఏమంటే వాళ్ళకి కావలసింది అదే, వాళ్ళు అది కావాలనే వచ్చాడు ధర్మరాజు గారు. వీడి తెలియక అదే వాళ్ళకి ఇచ్చాడు. కాకపోతే రాజ్యం తీసుకుంటారని ధర్మరాజు గారు అనుకున్నాడు. 13 ఏళ్ళు వేచి ఉండవలసి వచ్చింది. మీకు నేను చెప్పాను కదా, ధర్మమునందు సహనమంతం వీరం. అరే 13 ఏళ్ళు అడవిలో ఉండాల్సి వచ్చింది, 1 ఏడాది అజ్ఞాతవాసం, 12 ఏళ్ళు అరణ్యవాసం. మనం అనుకోలేదు ఇదేమిటి ఇలా తిరగబడింది, ఇప్పుడు మనం ఎలా మాట్లాడదాం, అవతల వాడిని మనం ఎలా బురిడి కొట్టిద్దామని ధర్మరాజు గారు ఏమనుకోలా. 12 ఏళ్ళ అరణ్యవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం, పరమాత్మ మన కొరకు, మనని దేని కొరకు చేయిస్తున్నాడో అన్నాడు. వ్యాసుడు వచ్చి అదే చెప్పాడు. ఏమయ్యా, అరణ్యవాసం చేయమంటే 12 ఏళ్ళు చక్కగా అలా ఆ చెట్ల కింద, ఈ చెట్ల కింద, ఆ వనాల కింద, ఈ వనాల కింద తిరుగుతూ సూర్యుడిచ్చిన అక్షయ పాత్రలో ద్రౌపదీదేవి అన్నం వడ్డించి పెట్టేస్తే చక్క తినేస్తూ బ్రాహ్మణులతో ముచ్చట్లాడుకుంటూ కూర్చుని కాలం గడిపేయడం కాదు. 13 ఏళ్ళు చటుక్కున తిరుగుతాయి. అవతల యుద్ధం వస్తుంది, కురుక్షేత్ర సంగ్రామం. భీష్ముడు వస్తాడు రథంలో, మీ గురువుగారు ద్రోణుడు వస్తాడు రథంలో. వాళ్ళు వేసే అస్త్రాలకి మళ్ళీ మీరు అస్త్రాలు వెయ్యాలి. చాలదు మీకున్న శక్తి. కాలాన్ని సద్వినియోగం చేసుకోండి, అందుకిచ్చాడు ఈశ్వరుడు మీకు. వెళ్ళమను పరమశివుడి గురించి తపస్సు చేయమని అర్జునుడు అన్నాడు. అంతఃపురమా, పరిపాలన, ఏమైనా పనే? హాయిగా ఖాళీగా ఉన్నాడు, సుఖంగా వెళ్ళి కూర్చుని తపస్సు చేశాడు. పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు, పాశుపతాస్త్రం ఇచ్చాడు. 12 ఏళ్ల అరణ్యవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం అని శకుని నోటి నుంచి వచ్చినటువంటి మాటలు పాండవులకు ఎందుకు పనికొచ్చాయంటే, అస్త్ర సంపదలో ఎంత వెనకబడి ఉన్నారో దాన్ని పూడ్చుకోవడానికి పనికొచ్చాయి. తపస్సులు చేసుకుని తమ ధర్మాన్ని నిలబెట్టుకుని బ్రాహ్మణానుగ్రహం, ఈశ్వరానుగ్రహం పడ్డాడా లేదా శకుని బురిడిలో? తాను గెలిచానని శకుని అనుకుంటున్నాడు. నిజానికి లోపల గెలిచిన వాళ్ళు పాండవులు, లోపల ఓడిన వాళ్ళు ధార్తరాష్ట్రులు. పైకి గెలిచిన వాళ్ళు ధార్తరాష్ట్రులు, పైకి ఓడిన వాళ్ళు పాండవులు. ధార్మికంగా చూస్తే పాండవులది అంతిమమైన గెలుపు. కృష్ణుడు ఉన్నాడు, బాహ్యంలో ఎదురుగుండా కాదు, ప్రచ్ఛన్నంగా కనపడకుండా ఉండి గెలిపిస్తున్నాడు. అది ధర్మో రక్షతి రక్షిత. పాండవులు రక్షింపబడితే ధర్మాన్ని నేను పట్టుకుంటే నేనెందుకు రక్షింపబడను? రక్షింపబడి తీరుతాను, నా స్వామి నన్ను రక్షిస్తాడు. ఈ పూనిక కల్పించడానికి మహాభారత ప్రవచనం వచ్చింది, దీనికోసం మహాభారతం వచ్చింది. కాబట్టి ఇప్పుడు వాళ్ళు బయలుదేరారు. వెళ్ళి ధృతరాష్ట్రుడికి నమస్కారం చేశారు, కుంతీదేవికి నమస్కారం చేశారు, విదురుడికి నమస్కారం చేశారు. మేము ఓడిపోయాం, బయలుదేరుతున్నామన్నారు. భీష్మద్రోణాదులు బాధపడ్డారు. కుంతీదేవిని విదురుడు తోడ్కొని వచ్చాడు. పెద్దదైపోయింది మహాతల్లి. ఆవిడ్ని తీసుకొచ్చి వనవాస పరిక్లేశంబున కోపదు కుంతిదేవి భోజాత్మజగావున నా గృహమున నుండెడు అనవరతము భక్తితో మదభ్యర్చితమై. నాయన, ఈ కుంతీదేవి పెద్దదైపోయింది, వృద్ధురాలు. ఈమె అరణ్యవాస క్లేశాన్ని ఓర్చుకోలేదు. 12 ఏళ్ల అరణ్యవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం చెయ్యలేదు మీ తల్లి. మీరు చెయ్యాలి అరణ్యవాసం. కాబట్టి పరమ పవిత్రంగా ఈ తల్లిని నా ఇంట ఉంచుకుంటాను, నా ఇంట ఉండి ఈమెని నేను అర్చించుకుంటాను అన్నాడు విదురుడు. అది మాట గౌరవం. ఈ 12 ఏళ్ళు మా ఇంట్లో ఆవిడ ఉంటుందిలేండి అనలేదు. ఎవరావిడ? సాక్షాత్తుగా పాండురాజు గారి భార్య. పాండురాజెవడు? ధృతరాష్ట్రుడు, విదురుడు, పాండురాజు వీళ్ళందరూ సహజన్ములేగా. కాబట్టి అన్నదమ్ముడి భార్య. నేను ఉంచుకుంటానులేండి మా ఇంట్లో ఈ 12 ఏళ్ళు అనలేదు. నా అదృష్టం, నేను అర్చించుకుంటాను.
నా బతుకు పండింది, అంతటి మహాతల్లి, ఆవిడ్ని నేను అర్చిస్తానన్నాడు. విదురుడంతటి ధర్మాత్ముడే, అంతటి నీతి కలిగిన వాడే, అంతటి మహానుభావుడు కుంతీదేవిని నా దగ్గర ఉంచుకుని నేను రోజు అర్చించుకుంటాను, పూజించుకుంటాను. నా భాగ్యం 13 ఏళ్ళు ఆవిడ పూజ చేయడం, ఆవిడికి అన్నం పెట్టడం అంటే ఆవిడికి పూజ చేయడమే. కాబట్టి ఆవిడ్ని నా ఇంట్లో ఉంచుకుంటానన్నాడు. ఏమిటి కుంతి యోగ్యత? శుద్ధుడు గారు ఎదర వెంటనే చూపిస్తారు. కుంతీదేవి అంది, 5 పాండవులు ద్రౌపదీదేవి వచ్చి నమస్కారం చేశారమ్మా, వెళ్ళొస్తామమ్మా అన్నారు. అంటే ఆవిడంది, అధిక లజ్జావనతాస్యుల అగపతాభరణాంబరుల ధర్మపరుల అజిన వల్కల ధారుల వరమునివేషుల పాండుకుమారుల భానునిభుల చూచి దుఃఖితయ్యి, సుతులారా ఇట్టి దుర్వ్యసనోపహతులైన వారి మిమ్ము చూడక ముందర సురలోకమునకేగి పాండుభూపతి పుణ్యభాగి అయ్యే. భక్తి పతితోన పోవ తపంబు చేసే మాద్రి ఏ నేల పోవక మందభాగ్యనైతినని విలాపించుచు అప్పుడు కుంతి ఏడ్చే దుఃఖితులుగుచుండు నెల్లవారు. ఆవిడ కొడుకుల్ని చూసి అంది, ఒరే నాయనలారా, చాలా సిగ్గుతో తల వంచుకున్నారు. అమ్మా, ఇంత కష్టపడి పెంచి పెద్ద చేశావు, అంత సామ్రాజ్య వైభవంలో ఉండి నిన్ను సార్వభౌముడి తల్లి అని లోకం గౌరవించేటట్టుగా అంతఃపురంలో ఉండవలసిన తల్లివి, ఎంత కాదన్నా పరుల పంచన తలదాచుకునేటట్టు నిన్ను విడిచిపెట్టి, అమ్మా ఎలా ఉందమ్మా అని అడగడానికి కూడా వీలు లేకుండా 13 సంవత్సరాలు వెళ్ళిపోతున్నాం. ఇది వాళ్ళ సిగ్గు. రాజ్యం పోయిందని కాదు, ఒక కొడుకు సిగ్గుపడవలసింది దేనికంటే, నాన్నగారు కాళ్ళు లాగుతున్నాయిరా అంటే, నాన్నగారండి కాళ్ళు లాగుతున్నాయా అని నాన్నగారి పక్కన మంచం మీద కూర్చుని కాళ్ళు పట్టడం కన్నా కూడా విదేశాలు ఎడితే 10,000 ఎక్కువ వస్తుందని పోయినందుకు సిగ్గుపడాలి. నాన్నగారి కాళ్ళు పట్టడం కన్నా అక్కడ వచ్చే 4 రూపాయలు ఎక్కువయ్యాయి. నాన్నగారు చెమట పట్టి ఇంటికి వచ్చి ఆయన లాల్చి ఆయన మడతెట్టుకున్నాడు. అదే నేనుంటే మా నాన్నగారి లాల్చి నేను మడత పెట్టేవాడిని. మా నాన్నగారి లాల్చి మడత పెట్టడం కన్నా నాకు విదేశాలు వెళ్ళి కొన్ని వేల రూపాయలు సంపాదించుకోవడం ముఖ్యమైపోయిందని వెళ్ళిపోయిన కొడుకు సిగ్గుపడాలి. తండ్రి సేవ కన్నా తల్లి సేవ కన్నా వాళ్ళు వృద్ధులవుతుంటే వాళ్ళని అనుగమించడం కన్నా తనకి డబ్బు ఎక్కువైనందుకు, ఒకవేళ అలా వెళ్ళమని తల్లిదండ్రులు ప్రోత్సహించి ఉంటే అసలు వాళ్ళ మీద తీర్పు చెప్పడానికి నా దగ్గర మాటలు లేవు. కాబట్టి నేను అన్నది తాత్కాలికము కాదు, శాశ్వతంగా వెళ్ళిపోయిన కొడుకుల గురించి. ఏదో తప్పనిసరి పరిస్థితుల్లో కొంతమంది కొద్ది కాలం వెళ్ళొస్తారు, వాళ్ళని నేను తప్పు పట్టట్లేదు. అది దోషం కూడా అలా తప్పు పడితే. ఎవడైనా ఉద్యోగం చేసేటప్పుడు ఎక్కడికైనా పంపించవచ్చు, ఓ 5 నెలలో 4 నెలలో 3 నెలలో తప్పక వెళ్ళి ఉండొచ్చు, నేను వాళ్ళని తప్పు పట్టట్లేదు. తల్లిదండ్రులు ఏమైనా పర్వాలేదని విదేశాల్లో స్థిర నివాసం ఏర్పరచుకున్న ధూర్తుల్ని మాత్రం నేను వదిలిపెట్టట్లేదు. కాబట్టి ఆ కుంతీదేవి బాధపడింది. అధిక లజ్జావనతాస్యుల అపగతాభరణాంబరుల ధర్మపరుల అజినమల్కలధారుల వరమునివేషుల పాండుకుమారుల భానునిభుల చూచి దుఃఖితయ్యి, నారచీరలు కట్టుకుని ఆభరణాలన్నీ తీసి పక్కన పెట్టి ధర్మానికి కట్టుబడి సూర్యుని వంటి తేజస్సు కలిగినటువంటి తన బిడ్డలు అలా నిలబడి కాళ్ళకి నమస్కారం చేసి అమ్మా వెళ్ళొస్తామంటే ఆవిడికి నోట మాట రాక నిలబడిపోయి కన్నుల నీరు కారుతుండగా ఆవిడంది, సుతులారా ఇట్టి దుర్వ్యసనోపహతులైన వారి మిమ్ము చూడక ముందర సురలోకమునకేగి పాండు భూపతి పుణ్యభాగి అయ్యే. దుర్వ్యసనానికి వశులైపోయి జూదమాడి రాజ్యాన్ని పోగొట్టుకున్నటువంటి మిమ్మల్ని చూడకుండా ముందే శరీరాన్ని విడిచిపెట్టి ఉత్తమ లోకాలకు వెళ్ళిపోయి మీ తండ్రి అదృష్టవంతుడయ్యాడు. ఆయనతో పాటుగా సహగమనం చేసి మాద్రి మహాపతివ్రత అదృష్టవంతురాలైంది. మిమ్మల్ని పెంచుతానని నేను ఈ కర్తవ్యాన్ని నెత్తికెత్తుకుని బతికున్నందుకు ఈ దుఃఖమంతా నాకు మిగిలిందిరా, ఈ కష్టాలు చూడాలని నా తలరాత వ్రాసి ఉందిరా అని ఏడిస్తే కుంతీదేవి బాధ చూసి అందరూ ఏడ్చారు. అంతటి మహాతల్లి ఆవిడ పడిన కష్టం సామాన్యమైన కష్టమేం కాదు. ఆవిడ సహదేవుని వంక చూసింది, అన్న సహదేవ నీవును అన్నలతో అరిగెదయ్య అడవుల నీ ఉన్నను సుతులందరూ ఇందున్నటుల నాకు చిత్తమా
చిత్త మూరడి ఉండున్ అన్నా, ఒరే సహదేవా ఆఖరి వాడివిరా, నువ్వు కూడా వెళ్ళిపోతావా అన్నయ్యలతోటి? ఒరే ఆ నలుగురు వెళ్ళిపోయినా పర్వాలేదురా, నువ్వు ఒక్కడి ఉంటే 5గురు ఉన్నంత సంతోషంగా ఉంటుందిరా, నువ్వు ఒక్కడివైనా నా దగ్గర ఉండరా అంది. అందుకు కుంతి పూజనీయురాలు. కుంతి జీవితంలో అసలు నిజంగా ఆవిడ జీవితంలో వచ్చిన ఉద్ధాన పతనాల్లో ఆవిడ తట్టుకున్న తీరు చూస్తే, కుంతి లాంటి తల్లి, కుంతి లాంటి భార్య, కుంతి లాంటి గంభీరమూర్తి, కుంతి లాంటి అసూయలేని వ్యక్తి ఈ ప్రపంచంలో చాలా తక్కువ మంది ఉంటారు. ప్రత్యేకించి స్త్రీలలో అలా ఉండగలగడం ఉదాత్త లక్షణం. అది కుంతీదేవికే చెల్లింది. మహాతల్లి పుట్టింది ఒక ఇంట్లో. ఎంతో ఓర్పు కలిగిన పిల్ల నాకు దత్తత ఇమ్మని తీసుకుపోయాడు కుంతిభోజుడు. కుంతిభోజుడు పెంచుకున్నాడు కాబట్టి కుంతి అయింది. అడగకుండా వచ్చాడు దుర్వాసో మహర్షి. ఇక్కడ 1 సంవత్సరం పాటు ఉంటానన్నాడు. పెద్దవాళ్ళందరూ హడిలిపోయారు ఆయనకి సేవ చేయడానికి. చిన్న తేడా వస్తే శపిస్తాడని. ముక్కు పచ్చలారని పిల్ల, ఈ అమ్మాయికి ఓర్పు ఎక్కువ, ఈ అమ్మాయిని పెట్టండి అన్నారు సేవకి. ఏడాది పాటు దుర్వాసో మహర్షిని సేవించింది. నువ్వు నన్ను ఇంత సేవించావు కదా, నీకు వరం ఇస్తున్నాను, నువ్వు ఏ దేవతని పిలిస్తే ఆ దేవత వచ్చి నీకు సంతానాన్ని ఇస్తాడని ముక్కు పచ్చలారని పిల్లకి యుక్తాయుక్త విచక్షణ లేని పిల్లకి వరం ఇచ్చాడు దుర్వాసో మహర్షి. అదే మహాభారతాన్ని తిప్పింది. ఏ భవిష్యత్ దర్శనం చేసి ఇచ్చాడో మహానుభావుడు. తెలిసో తెలియకో అంతఃపురం పైకెక్కి సూర్యభగవానుడిని చూసి ఉదయిస్తున్న సూర్యుడిని మురిసిపోయి పిలిచింది. కర్ణుడు పుట్టాడు. వివాహపూర్వ శృంగారం వల్ల పుట్టినటువంటి కొడుకుని నా కొడుకుని చెప్పుకోలేక మనసు రాయి చేసుకుని మందసంలో పెట్టి పిల్లవాడిని వదిలిపెట్టేసింది. ఆ తరువాత కనిపెట్టినా వీడు నా కొడుకే అని సహజ కవచ కుండలములతో కనిపెట్టినా సరే నా కొడుకని చెప్పలేకపోయింది. పోనీలే అనుకుంది. పాండురాజుకి ఇల్లాలినయ్యానని మురిసిపోయింది. ఏ కుంతీదేవి తక్కువ అందగత్తె కాదు, మురిసిపోయింది. ఇంత మురిసిపోయిందో లేదో సవతి మాద్రిని తీసుకొచ్చాడు పాండురాజు. సవతి మాద్రిని తెచ్చినా సర్దుకుపోయి సొంత చెల్లెల్లా ప్రేమించింది. ఇంత ప్రేమించిన పాండురాజు వీళ్ళిద్దరినీ తీసుకుని వేటకెళ్ళి ఒక ఋషి మిథునం మీద బాణం వేశాడు. ఆయన ప్రాణం విడిచిపెడుతూ భార్యాసంగమం చేస్తే నువ్వు చచ్చిపోతావని శపించాడు. ఇంత చిన్న వయస్సులో భర్త సమాగమ సుఖం లేకుండా తపస్విని ఎలా ఉంటుందో అలా కుంతి మాద్రి పాండురాజుతో జీవనం గడిపారు. అవతల సామ్రాజ్యం అంతా కళ్ళు లేని ధృతరాష్ట్రుడి కొడుక్కి వెళ్ళిపోతుంది. ఎందుకని తమకు బిడ్డలు లేరు, భర్త తమతో కలిసే అవకాశం లేదు. చెప్పింది ఒకనాడు, నాకు ఒకనాడు దుర్వాసో మహర్షి వరం ఉంది, నేను దేవతల్ని పిలిస్తే నాకు సంతానం ఇస్తారంది. సరే పిలు, యమధర్మరాజుని పిలు మొదటన్నాడు. పెద్దవాడికి ధర్మం చాలా అవసరం అన్నాడు, ధర్మరాజు పుట్టాడు. వాయుదేవుణ్ణి పిలన్నాడు, భీముడు పుట్టాడు. ఇంద్రుణ్ణి పిలన్నాడు, అర్జునుడు పుట్టాడు. మాద్రికి బిడ్డలు లేరు, తనకే బిడ్డలు పుట్టారు. ఎంత సవతులైనా నేను బిడ్డలున్నదాన్నని సంతోషించింది. పాండురాజు పిలిచన్నాడు, ఆమె కూడా నీ సవతి కదా, బిడ్డలు లేక అల్లల్లాడిపోతోంది, ఆమెకి ఆ మంత్రాన్ని ఉపదేశం చెయ్యి, ఆవిడ పొందుతుంది అన్నాడు. ఏమీ అరమరిక లేకుండా మంత్రాన్ని ఉపదేశం చేసేసింది. మాద్రి అశ్వినీ దేవతల వలన నకుల సహదేవుల్ని పొందింది. ఎలా భర్తకి కనపడితే భర్త యందు ఉద్రేకం కలిగి భార్యా సమాగమానికి సిద్ధపడితే మరణిస్తాడో అలా కనపడకూడని మాద్రి అలా కనపడింది పాండురాజుకి. కనపడింది కాబట్టి ఉద్రేకపడి సంగమించ ప్రయత్నించినటువంటి పాండురాజు ప్రాణాలు విడిచిపెట్టాడు. ప్రాణాలు విడిచిపెడితే పెద్ద భార్యనైనటువంటి నేను సహగమనం చేస్తానంది. అమ్మో, నువ్వు సహగమనం చేస్తే ఈ పిల్లల్ని నేను పెంచలేను, హస్తినాపురంలో కౌరవులు వేసేటటువంటి ప్రశ్నలకి జవాబు చెప్పలేను, ఈ పిల్లలు ఎక్కడి వాళ్ళని అడిగితే నేనేం చెప్పను, నాకు రాదు జవాబు చెప్పడం, ఈ పిల్లల్ని నేను పెంచలేను, అన్నిటినీ మించి నా పిల్లలు నీ పిల్లలన్న అరమరిక లేకుండా నువ్వు పెంచగలవు, నాకు ఆ అసూయ ఉంది, నేను పెంచలేనంది మాద్రి. సహగమనం మాద్రి చేసేసింది. కుంతీదేవి బిడ్డల్ని పెంచింది. నా కొడుకులని పెంచింది తప్ప నా సవతి కొడుకులు నా కొడుకులు అన్న భేదభావం ఎప్పుడూ చూపెట్టలేదు. ఆవిడ మాతృత్వానికి పరాకాష్ఠ, ఆమె అసూయలేని తనానికి పరాకాష్ఠ ఎక్కడంటే తన కడుపున పుట్టినటువంటి 3 బిడ్డల్లో ఒకడిని ఉండమనాలి. మాద్రి కడుపున పుట్టిన బిడ్డలలో ఒకడైనటువంటి సహదేవుణ్ణి ఉరే అన్నా, నువ్వు ఉంటే నాకు మిగిలిన 4 ఉన్నట్టు రా అంది. అది కుంతీదేవి యొక్క గొప్పతనం.
ఆ గొప్పతనానికి అన్నాడు విదురుడు, మా ఇంట ఉంచి పూజ చేస్తాను ఆవిడ్ని అన్నాడు. ఏ ఆడదానికి ఉంటుంది, ఏ తల్లికి ఉంటుంది ఆ లక్షణం? అంత గొప్పది కుంతీదేవి అంటే. సరే, జరగవలసిన ప్రస్థానం జరిగింది కథ. చిట్ట చివర కురుక్షేత్ర మహాసంగ్రామం అయిపోయిన తర్వాత ఇంత పిల్లల కోసం అంగలార్చింది. ఇంత అంగలార్చిన కుంతి కూర్చుని ఉండగా ఒక్కొక్కరి పేరు చెప్పి నువ్వులు నీళ్లు విడిచిపెడుతున్నారు. మావాడు అని ధృతరాష్ట్రుడంటే ధృతరాష్ట్రుడు విడిచిపెట్టాడు, మావాడంటే ధర్మరాజు విడిచిపెట్టాడు. కర్ణుడు అన్నారు, మావాడు కాడన్నాడు ధృతరాష్ట్రుడు, మావాడు కాడన్నాడు ధర్మరాజు. తన కడుపున పుట్టిన తొలి బిడ్డ, సహజ కవచకుండలములతో పుట్టినవాడు. అరే, చిట్ట చివరికి నువ్వులు నీళ్లకి కూడా నోచుకోలేదురా అని గుండె పగిలి ఏడ్చి చెప్పేసింది. ధర్మరాజా, మీ అన్నగారు రావాడంది. ఎంత పని చేశావమ్మా, నువ్వు చెప్పనందుకు చంపేశావు. లేకపోతే ఆయన కూర్చోవాలి సింహాసనం మీద. అమ్మ, ఆడదాని నోట నువ్వు గింజనానినంతసేపు నిజము దాగకుండుగా కాని శపించాడు ధర్మరాజు. గాంధారి కళ్ళకి కట్టిన గుడ్డ జారితే ఆ చూపులు వచ్చి పడినంత మాత్రాన ధర్మరాజు గారి పాదాలు బొబ్బలెక్కిపోయాయి. అంత కోపగించినటువంటి గాంధారి తన నూరుగురు కొడుకులు పోతే అవతల కుంతి కొడుకులు బతికున్నారని ఎక్కడ శపిస్తుందోనని తనకు అవసరం లేకపోయినా సరే ధృతరాష్ట్రుడు గాంధారి వనవాసానికి వెడితే వాళ్ళకి తన కొడుకుల్ని ఏమీ అనకుండా ఉండడానికి వాళ్ళకి సేవ చేస్తూ బతికి దావానలం అంటుకుంటే అరణ్యానికి పుట్టిన అగ్నిలో తాను కూడా పడి చచ్చిపోయింది. అంతటి మహాతల్లి కుంతీదేవి. ఆమె లాంటి అమ్మ, ఆమె లాంటి భార్య, ఆమె లాంటి సవతి, ఆమె లాంటి స్త్రీ, ఆమె లాంటి ధర్మమూర్తి లోకమునందు ఉండదు. మహాభారతమునందు కుంతీదేవి ఒక మెరుపు. నేను కేవలం ఒక్కసారి సింహావలోకనం చేశానంటే కుంతి జీవితాన్ని యథార్థంగా నేను అన్ని ఘట్టములను స్పృశించలేదు. అంత గొప్పది కాబట్టే, ఇలా మాట్లాడగలిగినది కాబట్టే మహానుభావుడైనటువంటి విదురుడు అంతటి వాడు 12 సంవత్సరములు నా ఇంట పూజ చేస్తాను ఆవిడ్ని అన్నాడు తప్ప మా ఇంట్లో ఉంచుకుంటాను ఆవిడికి నేను పెడతాను లేండి అమ్మ అనలేదు. కాబట్టి ద్రౌపదీదేవి వంక తిరిగి కుంతీదేవి అంటుంది, ధవలాక్షి, నీ కతంబున పవిత్రమై త్రుపదకులము పాండుకులంబున్ భువనముల వెలిగే నీ ఉద్భవమౌటను జొచ్చుటను శుభస్థితితోడన్. ఓ ద్రౌపది, నీ కతంబున పవిత్రమై ద్రుపదకులము పాండుకులంబున్ భువనముల వెలిగే నీ ఉద్భవమౌటను చొచ్చుటను శుభస్థితితోడన్. నీవు పుట్టావే, నువ్వు పుట్టిన కారణం చేత ద్రౌపది 2 వంశములు తరించాయి. నువ్వు పుట్టావు కాబట్టి పుట్టినిల్లు తరించింది. ఇంతటి ధర్మాత్మురాలివి కనుక అమ్మా, మా ఇంటిని మెట్టావు కాబట్టి పాండుకులం ప్రకాశించింది భువనములన్నిటిలో. నీలాంటి కోడలు నాకు దొరకడం నా అదృష్టం అమ్మా అంది. కోడల్ని నిష్పక్షపాతంగా అంత పొగడగలిగినటువంటి ఉదారురాలు కుంతీదేవి తప్ప కోడల్ని పొగిడితే చంకనెక్కుతుందేమోనని బెంగ పెట్టుకుని ఎప్పుడూ కోడల్ని విమర్శించాలనుకునేటటువంటి అర్థం లేని అత్తతనం ఉన్నది కాదు కుంతీదేవి. అంతటి మహాతల్లి. పురుష వృషభులైన పురుషులతోడన అరిగి పరమభక్తి పరిచరింపబోవనగుట నీవు పుణ్యంబు చేసితి వంచు ప్రీతి కౌగిలించుకునియే. అమ్మా, పరమధర్మాత్ములైనటువంటి ఈ 5 భర్తలతో కలిసి నువ్వు అరణ్యవాసానికి వెళ్ళి ఆ క్లేశాన్ని ఓర్చి వాళ్ళకి సేవ చెయ్యాలని వెడుతున్నావే, నీ పతివ్రత ధర్మం చాలా గొప్పదమ్మా. ఇటువంటి దానివి కోడలివయ్యావు. కొడుకులు సుఖాలలో ఉన్నప్పుడు వాళ్ళ భార్యనని చెప్పి కోడలు సంతోషించడం గొప్ప కాదమ్మా. కొడుకులు కష్టాలలో ఉన్నప్పుడు అత్తయ్య గారు నేనున్నానని ఒక్క మాట అనకుండా భర్తని, నేనున్నానని బయలుదేరుతున్నావే ఓదార్చడానికి, అందుకు నేను పొంగిపోతున్నానమ్మా అంటే ఏమిటి ఆవిడ హృదయం? నేను అక్కర్లేదు ఇప్పుడు పాండవుల వెనక. తల్లిని నేను లేకపోయినా తల్లి కన్నా ఎక్కువగా చూడగలిగిన భార్యవి నువ్వు ఉన్నావు. అది భార్యాస్థానం యొక్క గొప్పతనం. తల్లి స్థానాన్ని దాటి నిలబడగలదు భార్య. తల్లి మాతృప్రేమతో అన్నం పెట్టగలదు. నేను సభాముఖంగా చెప్పక్కర్లేదు, భార్య అంతకన్నా దాటి వంశాన్ని కూడా నిలబెడుతుంది. పురుషుడి కామాన్ని ధర్మంతో ముడివేసి వాడిని శాశ్వతమైన యశో విరాజితుణ్ణి చేసి ఊర్ధ్వలోకాలు పొందేటట్టుగా అనుగ్రహించగలదు ఆడది. ఆడదానికి అంత పెద్దపీట వేసి మాట్లాడింది. తన కోడలి గొప్పతనం ఏమిటో చెప్పుకుని మురిసిపోయింది ద్రౌపదీదేవి. అమ్మ, నీ వంటి ఆడది, నీ వంటి స్త్రీ, నీ వంటి ఉత్తమురాలు
నాకు కోడలుగా దొరకడన్న అదృష్టమమ్మా అని కౌగిలించుకుని ఏడ్చింది. ద్రౌపదీదేవి లాంటి కోడలు, కుంతీదేవి లాంటి అత్తగారు ఏ ఇంటనైనా ఉంటే ఆ ఇల్లు నిజంగా దర్శనీయ స్థలం. ఇప్పుడు పాండవులు బయలుదేరారు ద్రౌపదీదేవితో కలిసి. 5గురు బయలుదేరి నడిచి వెడుతుంటే ఆ కుంతీదేవి ఏడిచినటువంటి ఏడుపు చూశాడు భీముడు. దుష్టచిత్తుడైన కష్టు దుర్యోధను శిరము తన్నుమాడ ధరణి కూల్చి, హీనుడైన దుస్ససేనుని వధించి వేడి రక్తమానువాడగడగి. ఇంతమంది బాధపడడానికి కారణమైనటువంటి దుర్యోధనుడి యొక్క తొడలు విరగొడతానని ఇంతకు ముందు ప్రతిజ్ఞ చేశాను. తొడలు విరగొట్టడం కాదు, తొడలు విరగొట్టి కింద పడగొట్టి నేల మీద పడిపోయిన దుర్యోధనుడి యొక్క తలని నా కాలుతో తంతాను. ఇప్పుడు కొత్త ప్రతిజ్ఞ చేస్తున్నాను. దుశ్శాసనుడి గుండెలు బద్దలగొట్టి నెత్తురు దోషిళ్లతో తీసి తాగుతాను అని ఆస్వాదింతును గ్రకృతిని అని మళ్ళీ ఒకసారి ప్రతిజ్ఞని అధికంగా చేసి భీమసేనుడు బయలుదేరాడు. అర్జునుడు కనకోర్వీధరసానుసార రుచిమద్గండీవ నిర్ముక్త పత్రిని పీతారుణ వారిశేషము పతత్రివ్రాతము త్రావునయ్యని నాతోడ 4వ శతాబ్దమున మారైపోరు కర్ణాది దుర్జన సంఘంబుల మర్తురందునుముదున్ సంగ్రామ రంగంబునన్. నేను గాంధీవం పట్టుకుని అక్షయ బాణతూణీరంలోంచి సవ్యసాచిని ఏ చేత్తో బాణం సంధించి వేస్తున్నానో తెలియనంత వేగంగా గాంధీవమునకు సంధించి బాణ పరంపర విడిచిపెడుతుంటే కర్ణాది మహావీరులందరూ 14 సంవత్సరముల తర్వాత జరిగేట 14వ సంవత్సరమునందంటే 12 అరణ్యవాసం, 1 అజ్ఞాతవాసం అయిపోగానే 14వ ఏట జరిగేటటువంటి కురుక్షేత్ర సంగ్రామంలో నా బాణములు తాగినంత నెత్తురు తాగగా మిగిలిన నెత్తుటిని గద్దలు రాబందులు కురుక్షేత్ర రణభూమిలో తాగితే కర్ణాది శత్రువీరులందరినీ కూడా సంహరిస్తానని ప్రతిజ్ఞ చేసి అర్జునుడు ఇసక చల్లుతూ బయలుదేరాడు. నకులుడు సహదేవుడు మాయాజ్యూతంబున నిర్జేయులుగా మమ్ము ఇట్లు చేసిన కలు అన్యాయపరు శకుని అస్మత్ఛాయక జితహస్తు చేసి చంపుదు మాజిన్. మేము యుద్ధంలో మమ్మల్ని అక్రమమైనటువంటి అన్యాయమైనటువంటి మోసపూరితమైనటువంటి ఈ జూద క్రీడలో ఓడించినటువంటి దుర్మార్గుడైనటువంటి శకునిని మా ఖడ్గముల చేత యుద్ధంలో సంహరిస్తామని ప్రతిజ్ఞ చేసి నకుల సహదేవులు బయలుదేరారు. అలా బయలుదేరుతుంటే ఆ పాండవులు అంతఃపురం దాటి బయటికి వెళ్ళగానే విదురుని యొక్క అంతఃపురంలో బ్రహ్మాండమైనటువంటి దుశ్శకునములు గోచరించాయి. ధృతరాష్ట్ర విభుని మందిరమున అరచుచు బరచ గోమాయువుల్ పట్టపగల అప్రదక్షిణముగా నెయ్య నుల్కాపాత అపమేఘమయ్యున్న అంబరమున విద్యుత్సహస్రముల్ విలసిల్లే మరి రాహు పర్వంబుగాకయ భానుపట్టే భూకంపమయ్యనప్పుడు సభాంతరమున నరులెల్ల వినుచుండ నారతుండు పలికనద్భుతముగా 14వ ఏడు భారతాజీయగు అపారవీరులైన పాండవులు జయం పొందుదురు భీమ అఘవ సుతుల విక్రమముననచు. ఆ ధృతరాష్ట్రుని యొక్క మందిరంలో నక్కలు ప్రవేశించి పడక గదిలో పూజా గదిలో ప్రవేశించి పెద్దగా అరుపులరిచాయి. అప్రదక్షిణంగా అకస్మాత్తుగా పైనుంచి ఉల్కలు జారి భూమి మీద పడ్డాయి. ఆకాశంలో నిర్మలంగా ఉన్నటువంటి చోట నిష్కారణంగా తోకచుక్కలు కనబడ్డాయి. పెద్ద పెద్ద మెరుపులు మెరిశాయి. అకారణంగా గ్రహణ సమయం కాకపోయినా రాహు బయలుదేరి వచ్చి సూర్యుణ్ణి పట్టుకున్నాడు. ఒక్కసారి భూమి అంతా కంపించింది. సభయందుండేటటువంటి సభాసదులందరూ వింటుండగా అకస్మాత్తుగా నారద మహర్షి వచ్చి సంతోషంతో కేరింతలు కొడుతూ 14వ సంవత్సరమునందు కురుక్షేత్ర మహాసంగ్రామం సంభవిస్తుంది. అందులో అర్జునుని యొక్క భీమసేనుని యొక్క పరాక్రమం చేత ధార్తరాష్ట్రులందరూ కూడా ఈల్గుతారు. వీళ్ళందరూ సంహరింపబడతారు. పాండవులు జయిస్తారని పెద్దగా అరుస్తూ ప్రకటనం చేశాడు. విన్నాడు ధృతరాష్ట్రుడు, హడిలిపోయాడు. అవతల పాండవులు బయలుదేరి వెళ్ళిపోతున్నారు. అలా బయలుదేరి వెళ్ళిపోతుంటే వీరులకు పాండుసుతులు మహారణ్య నివాస నిరతులయి ధరణీ బృందారక సహస్రారములతో సారమతుల్ సనిరి నిత్య సత్యవ్రతులైనటువంటి పాండవులు బ్రాహ్మణ సమూహములతో కలిసి కొన్ని వేల మంది బ్రాహ్మణులు ధౌమ్యుడు ద్రౌపదీదేవి అనుగమిస్తుండగా వాళ్ళు బయలుదేరి అరణ్యవాసానికి వెడుతున్నారు. అలా వెడుతున్నటువంటి సమయంలో ఆ
విదురుడిని పిలిచి ధృతరాష్ట్రుడు అడిగాడు, వాళ్ళు ఎలా వెళ్ళారు, వెడుతున్నప్పుడు ఏం మాట్లాడారో నాకు చెప్పని అడిగాడు. విదురుడు అన్నాడు, వదన సరోజంబు వస్త్రాంతమున గప్పికొని ఏగి ధర్మనందనుండు మరియు భీమ బాహుబల రెండు పెద్దలుగా జయిచి ఘనసత్తుడు అమ్మరుత్తనయ తనయుడరిగే ఇసుము చల్లుచు అమరేంద్ర పుత్రుడు ఓయే భూరేణు లిప్త శరీరుడగుచు నకులుండు సనియే మానక లజ్జ చేసి యథోవక్త్రుండై సహదేవుడరిగే వివృత కేశభానము వ్రేలంగ ద్రౌపదిననియే అనియే రౌద్ర యామ్య సామగాన ముఖరితాస్యుడగుచు మ్రోల ధౌమ్యుడేగి సకల జనుల చోక జలదిదేలా. వాళ్ళు వెళ్ళినటువంటి క్రమాన్ని విదురుడు ధృతరాష్ట్రుడితో చెప్తున్నాడు. ధర్మరాజు గారు వెళ్ళేటప్పుడు తన ముఖం ఎవ్వరికీ కనపడకుండా బట్ట ముఖానికి కప్పుకుని బయలుదేరి వెళ్ళాడు. ఎందుచేత? ధర్మరాజు గారు సిగ్గుతో ముఖానికి కప్పుకున్నవాడు కాదు. ధర్మరాజు గారు అటువంటి అవమానాన్ని పొంది వెడుతుండగా ఆయన ముఖంలో అవమానము బాధ జాడ కనపడితే ఆ రాజ్యము నశించిపోతుంది. అందుకని ముఖాన బట్ట కప్పుకొని జనక్షయం కాకూడదని, ఆ హస్తినాపురవాసులకి శుభం కలగాలని ముఖానికి బట్ట కప్పుకొని వెళ్ళాడు ధర్మరాజు. వాళ్ళు బాధ వ్యక్తమైతేనే చంపగలరు, అంతటి మహానుభావులయ్యా. మరియు భీమసేనుడు రెండు చేతులు ఇలా బాగా చాపి కాళ్ళు వెడల్పుగా వేస్తూ నడిచి వెళ్ళాడు. అమ్మయ్యా, అవకాశం చిక్కింది, 13 ఏళ్ళు నడిచిపోతాయి, ఈ రెండు చేతులతోటి దుశ్శాసనుడి గుండెలు చీల్చేస్తా, దుర్యోధనుడి తొడలు విరిచేస్తా అన్న ఆనందంతో రౌద్రమైనటువంటి ముఖంతో రెండు చేతులు బాగా చాపి వెడుతున్నాడు. అర్జునుడు వెడుతూ మధ్యలో గుప్పెళ్లతో ఇసుక తీసి చల్లుతున్నాడు. ఈ ఇసుక చల్లినప్పుడు ఎలా పడుతోందో అలా 13 సంవత్సరముల తర్వాత 14వ సంవత్సరమునందు నేను విడిచిపెట్టేటటువంటి బాణ పరంపర శత్రురాజుల్ని అలా నశింపచేస్తుందని సూచించడానికి చల్లాడు. నకులుడు ఒంటి నిండా ఇసుక పూసుకుని బయలుదేరాడు. నకులుడు మహాసుందరుడు. ఐదుగురిలో పాండవులలో పరమ సుందరుడు నకులుడు. ఆ నకులుని యొక్క అందం సాటిలేనిది. సాటిలేని అందం కలిగిన నకులుడు బాధతో నారచీర కట్టుకుని వెడుతుంటే చూడలేక జనులు స్పృహ తప్పిపోతారేమోనని తనని ఎవరు గుర్తుపట్టకుండా ఉండడానికి ఒంటికి మట్టి రాసుకున్నాడు నకులుడు. అలా నకులుడు వెడుతున్నాడు. మహానుభావుడైనటువంటి సహదేవుడు తల బాగా కిందకి వంచి పైకెత్తకుండా వెడుతున్నాడు. ఎందుచేత? ఎప్పుడైనా సహదేవుడు అవమానింపబడి సిగ్గుతో నడిచి వెడుతుండగా అతని ముఖాన్ని ఎవరైనా చూశారో వాళ్ళకి కీడు కలుగుతుంది. కీడు కలగకూడదని హస్తినాపురవాసులకి సహదేవుడు తల వంచుకున్నాడు. అంటే వాళ్ళు ఎంతటి ధర్మాత్ములంటే వాళ్ళు అవమానమును పొంది కష్టపడ్డారో వాళ్ళ ముఖాలు చాలు కాల్చేస్తాయి లోకాలని. అలా వెడుతున్నారయా. ఇక వాళ్ళు రేపు కోపంతో 13 ఏళ్ల తర్వాత 14వ ఏట ఆయుధాలు పట్టుకుంటారు. నీ బతుకేమిటి ఆలోచించుకో. అది విదురుని యొక్క హృదయం. అలా వెడుతున్నారు. ధౌమ్యుడు పురోహితుడు ముందు వెడుతూ రుద్రమంత్రాల్ని యమమంత్రాల్ని సామం చేస్తూ వెడుతున్నాడు. ఎందుకని? రాబోయేటటువంటి కాలంలో పిండాలు పెట్టడానికి, ధర్మోదకాలు వదలడానికి ఇన్ని లక్షల మంది కౌరవులు నిహతులైపోతారు. ధర్తరాష్ట్రులు, ఇంత సైన్యం చచ్చిపోతుంది. అప్పుడు ఈ మంత్రాలతోనే పెట్టుకుంటాడు ధర్మోదకాన్ని, పిండాల్ని అని చెప్పడానికి ఆ మంత్రాన్ని సామగానం చేస్తూ ధౌమ్యుడు ఎడుతున్నాడు. ద్రౌపదీదేవి ఎలా వెళ్ళిందో తెలుసా? తడిసిన ఏకవస్త్ర పరిధానముతోడ విముక్త కేశయై తొడరుచు దుఃఖభావమున ద్రౌపది వోయ మహాహవంబునన్ బడిన నిజేశమిత్ర సుతబంధు జనంబుల శోకవేదనంగడుకొని ఎట్ల ఏగుదురు కౌరవ భూమిని అవ్విధంబునన్ కౌరవ భామినులవ్విధంబునన్. ద్రౌపదీదేవి జుత్తు విరబోసుకుని ప్రతిజ్ఞ చేసింది, దుశ్శాసనుడి నెత్తురుతో తడిపితే తప్ప మళ్ళీ ముడి వేసుకోని. అందుకుని జుత్తు విరబోసుకుని, ఆడదాని జుత్తు చివర కాని చల్లుకుని ఉన్నదా అమంగళం, ముడి వేసి ఉండాలి. చల్లుకున్న జుత్తుతో కనపడిందా మళ్ళీ వెనక్కి వెళ్ళి వెళ్ళాలి. అంత అమంగళకరమైన దర్శనం. జుత్తు చల్లుకుని ఉంది ద్రౌపదీదేవి, ముడి వేసుకోలేదు. ముడి వేసుకోకుండా ఒక్క వస్త్రం కట్టుకుంది. తడిసినటువంటి బట్ట కట్టుకుని వెడుతోంది. అలా తడి బట్టతో ఒంటి వస్త్రంతో జుత్తు విరబోసుకుని ఆడది ఎప్పుడు నడుస్తుందో తెలుసా? చాలామంది బంధువులు మరణిస్తే ధర్మోదకాలు ఇచ్చేటప్పుడు ఆడది అలా నడుస్తుంది, ముడి విప్పేసి. జుత్తు ముడి విప్పి తడిసిన ఏకవస్త్రంతో ద్రౌపదీదేవి కన్నుల నీరు కారుతుండగా నడిచి వెడుతోంది. ఆవిడ సంకల్పం ఏమిటో తెలుసా?
నేను ఎలా నడిచి వెళ్ళిపోతున్నానో అలా హస్తినాపురంలో ఉన్నటువంటి ధార్తరాష్ట్రులు సైనికుల యొక్క భార్యలందరూ 14వ సంవత్సరంలో కురుక్షేత్ర సంగ్రామం పూర్తయిపోయిన తర్వాత తమ భర్తలందరూ చచ్చిపోయారన్న వార్త విని ధర్మోదకాలు ఇవ్వడానికి శ్మశానానికి ఇలాగే నడవాలి ఏడుస్తూ అని వాళ్ళకందరికీ అమంగళం కల్పించడం కోసమని బాధపడుతున్న హృదయంతో ద్రౌపది వెళ్ళింది. చాలదా నీ కొడుకులకి పట్టబోయే అమంగళం? ధృతరాష్ట్ర మహారాజా ఇలా వెళ్ళారు, ఇంకా చెప్పమంటావా? అయ్య బాబోయ్, వద్దు వద్దు వద్దు, ఇక చెప్పకు, నన్ను ఏం చేయమంటావు చెప్పు అన్నాడు. అంటే విదురుడు అన్నాడు, వగవనీటికి ఇంకనైనను వారలం పిలిపించి ఈ జగతి నెప్పటి ఎట్ల ఏలుచు సంతసంబులనుండగా జగదీశ్వర పంపు వంచన చన్ని అన్యుల సంపదలు మిగిలి చేకొన ఇట్లు చేసిన నెత్తురే మది నుత్తముల్. ఇప్పటికైనా నా మాట విను, కబురు చెయ్యి, పాండవుల్ని పిలు, వాళ్ళ రాజ్యం వాళ్ళకి ఇచ్చేయి, ఏలుకొమ్మను, ప్రశాంతంగా ఉండమను, హాయిగా, ఏమీ ఇబ్బంది ఉండదు. నా మాట విన్నావా నీ కొడుకులు సంతోషంగా ఉంటారు, నా మాట వినకపోయావా ఇబ్బంది కలుగుతుంది, అందుకు నువ్వేం చేస్తావో చెయ్యి అన్నాడు. ఆయన గొణిగాడు. కడుపున పుట్టిన పెద్ద కొడుకు వచ్చిన రాజ్యాన్ని తీసేసి తమ్ముడు కొడుకుల్ని పిలిచి ఇవ్వడానికి నేను వెర్రివాడినా? నువ్వన్నీ ఇలాంటి మాటలే చెప్తావు అన్నాడు. ఎవడి కర్మ వాడిది, గత జన్మలలో చేసుకున్నటువంటి కర్మల యొక్క ఫలితాల్ని అనుభవించవద్దా? అందుకని ధృతరాష్ట్రుడు అనుభవించడానికి సిద్ధపడుతున్నాడంటూ నన్నయ్య గారు సభాపర్వాన్ని పూర్తి చేశారు. కాబట్టి సభాపర్వాన్ని పూర్తి చేసేటప్పుడు పాండవులు అరణ్యవాసానికి ద్రౌపదీదేవితో ధౌమ్యుడితో బ్రాహ్మణ సమూహములతో కలిసి వెళ్ళిపోయారు అన్న మాట దగ్గర పూర్తవుతుంది. కానీ పాండవులు రాజ్యాన్ని విడిచిపెట్టుకుని వెళ్ళిపోతున్నటువంటి ఘట్టం దగ్గర పూర్తి చేయడం మంగళప్రదమా అంటే మంగళప్రదమే. అన్నిటికన్నా మంగళం ఏమిటో తెలుసా? ధర్మ సంస్థాపనయే మంగళం, ధర్మం గెలవడమే మంగళం. మీకు నేను ఎంత నోరు కొట్టుకుని చెప్పాను, పాండవుల ధర్మం గెలిచింది బయలుదేరడంలో అని చెప్పానా? వాళ్ళ ధర్మమే వాళ్ళని కాపాడుతుంది. విదురుడు చెప్పేశాడుగా, వాళ్ళ వెళ్ళడమే ధార్తరాష్ట్రులకు అమంగళం, ధార్తరాష్ట్రులకు అమంగళమే పాండవులకు మంగళం. అంటే పాండవులు రాబోయే రోజుల్లో రాజ్యాన్ని పొందబోతున్నారు, అద్భుతమైనటువంటి స్థితిని పొందబోతున్నారు. కురుక్షేత్ర మహాసంగ్రామం జరుగుతుంది, ధర్మ సంస్థాపన జరుగుతుంది, కృష్ణ భగవానుడి యొక్క అవతార ప్రయోజనం పూర్తవుతుంది. అది అంతర్లీనమైన సందేశం గనక సభాపర్వము మంగళవాక్కుతో పూర్తయినట్లే. అలా లేదని అనుకోకుండా ఒకసారి మళ్ళీ ప్రకటనంగా నేను ఆ మంగళవాక్కు పలికాను. ఇవాళ సభాపర్వం పూర్తి చేశాం. రేపటి రోజు నుంచి ఆరణ్య పర్వం మొదలవుతుంది. ఆరణ్య పర్వంలో అందున అదృష్టం ఏమిటంటే రేపటి రోజున ఆదివారం నాడు సూర్య భగవానుండి ధర్మరాజు స్తుతి చేస్తే అక్షయ పాత్ర పుచ్చుకున్నటువంటి వైభవోపేతమైనటువంటి ఘట్టం రేపు వస్తుంది. కాబట్టి రేపటి రోజున ఆరణ్య పర్వాన్ని ప్రారంభం చేస్తాను. కృష్ణ భగవానుడి అనుగ్రహంతో ఆ పర్వాన్ని కూడా పూర్తి చేసి నన్ను అనుగ్రహించమని కృష్ణ భగవానుడిని ప్రార్థన చేస్తూ తిరిగి రేపు సాయంకాలం 6:30 కలుసుకుందాం. మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. కరచరణకృతం వా కర్మవాక్కాయజం వా శ్రవణనైనజం వా మానసం వాపరాధం విహితం వా సర్వమేత్తక్షమస్వ శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.